హే గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి ప్లేట్లెట్ కుర్తీ అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్. సో చాలామంది వేసుకుంటుంటారు, శారీస్తో కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా, చాలామందికి తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను డ్రా చేసి చూస్తాను. మెజర్మెంట్స్ ఇలా డ్రాయింగ్లో చెప్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ కుర్తీ క్లాస్ విన్న వాళ్ళు అయితే ఈ మెజర్మెంట్స్ ఈజీగా అర్థమవుతాయి. సో హ్యాండ్స్, బాడీ పార్ట్, కింద గేరా వస్తుంది అనమాట, ప్లీట్స్, ఫ్రాక్. సో మీరు ఇది ఎంత లెంత్లో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజుని బట్టి. సో ఇదన్నమాట డ్రాయింగ్. మనకి ఎంత లెంత్లో కావాలి, ఫస్ట్ అయితే టోటల్ లెంత్ తీసుకోవాలన్నమాట, కుర్తీ లెంత్. అంటే ఇప్పుడు మనం డ్రెస్కి ఎలా తీసుకున్నాం కుర్తీకి మనకి ఎంతవరకు కావాలో, ఇది కూడా ఫుల్ లెంత్ కావాలా హాఫ్ లెంత్ కావాలా అది మీ ఇష్టం. సో ఫుల్ లెంత్ అయితే 45 ఇంచెస్ ఉంది ఇక్కడ. దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, చోలీ, గెహరాని. సో పై పార్ట్ వచ్చేసి చోలీ అనమాట, 2 సపరేట్ కటింగ్ చేయాలి. కింది పార్ట్ వచ్చేసి గేరా. సో ఈ టోటల్ దాంట్లో నుంచి 2 సపరేట్ చేయాలి. ఫస్ట్ చోలీ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. పై పార్ట్ మనకి ఏదైతే బాడీ పార్ట్ ఉందో అది 15 ఇంచెస్ తీసుకోవాలి. మిగిలింది ఎంతైతే మిగులుతుందో 45లో ఎంతైతే 15 మైనస్ చేస్తే ఎంతైతే మిగులుతుందో అది గేరా అనమాట. సో 30 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 45 ఇంచెస్కి చూపిస్తున్నాను. సో ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి షోల్డర్ దగ్గర అండ్ కింద ఖర్చు దగ్గర యాడ్ అవుతుంది కాబట్టి చోలీ దగ్గర 15 ప్లస్ పైన బాడీ దగ్గర ప్లస్ 1 ఇంచ్ తీసుకో 16. కింద గేరా దగ్గర వచ్చేసి పైన మనం చోలీకి యాడ్ చేస్తాం కదా బాడీ పార్ట్కి, అది 1/2 ఇంచ్, కింద ఫోల్డింగ్ 1.5 ఇంచ్, టోటల్ 2 ఇంచెస్ అనమాట. సో 30 ప్లస్ 2 ఇంచెస్ 32 ఇంచెస్. నేను మళ్ళీ చెప్తాను ఇవి మెజర్మెంట్స్, ఓకేనా. సో 45ని డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ షోల్డర్, నెక్, హ్యాండ్స్ మనం ప్రీవియస్ కుర్తీకి ఎలా తీసుకున్నామో సేమ్ అలాగే ఉంటుంది. నేను అందుకే అదేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లే. చోలీ 16, గేరా వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా 45 మైనస్, మీరు ఎప్పుడు తీసుకున్నా మీరు వచ్చిందనుకో ఒక 50 వచ్చిందనుకో దాంట్లో -15 చేసేయండి ఫస్ట్. సో 45 మైనస్ 15 చేస్తే 30, చోలీ పార్ట్ తీసేయాలన్నమాట. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 మైనస్ 15 అనమాట. సో 15 తీసేస్తే ఎంత వస్తుంది, 35 మిగులుతుంది అనమాట. సో మీ టోటల్ లెంత్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 15 మైనస్ చేయండి బాడీ పార్ట్కి పైన. సో ఇది వచ్చేసి కరెక్ట్ వేస్ట్ దగ్గర మనకైతే ఈ బాడీ పార్ట్ ఎండ్ అవుతుంది. లేదు మాకు కొంచెం పైకి కావాలి, చెస్ట్ కిందికి కావాలనుకుంటే 13, 14, 15 ఇలా తీసుకోవచ్చు అనమాట. మరి 12 అయితే కరెక్ట్ చెస్ట్ పాయింట్కి వస్తుంది, అంత బాగుండదు. సో 13, 14, 15 తీసుకోవచ్చు. మీ లెంత్ ఎక్కువ ఉంటే 17 కూడా వస్తుంది. సో ఇక్కడ నేను అంత మార్జిన్ చేసి పెట్టినాను చూడొచ్చు. బ్రెస్ట్ సైజ్ ఆల్రెడీ మనం డ్రెస్కి తీసుకున్నాం కదా అవే మెజర్మెంట్, ప్లస్ 2 ఇంచెస్ లూజింగ్. టైట్గా మనం బ్రెస్ట్ సైజ్ తీసుకుంటాం కదా దానికి 2 ఇంచెస్ డివైడెడ్ బై 4 9 వచ్చింది. మార్జిన్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. వేస్ట్ 28 ప్లస్ 2 ఇంచెస్ 30 డివైడెడ్ బై 4 32 ఐ థింక్ 30 7.5 వచ్చింది. హిప్ దీనికి అవసరం లేదు, ఎందుకంటే మనకి వెస్ట్ వరకే మనకి ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. హిప్ది అవసరం లేదు అంత కిందికి. హిప్ దగ్గర నుంచి మనకి ప్లీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. హిప్ నో రిక్వైర్మెంట్, అవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ అట్లీస్ట్ 3 మీటర్స్ అయితే మనకి ఫ్యాబ్రిక్ కావాలి. లేదు మాకు డిజైనర్ కావాలంటే 3.5 మీటర్స్ అయితే తీసుకోండి. లేదు మాకు ఇంకా డిజైనర్స్ ఫ్రాక్కి ఏమన్నా ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే 4 మీటర్స్ తీసుకోండి. మ్యాక్సిమం ఈ క్లాత్ అయితే 3 మీటర్స్ ఉండాలి. ఇదైతే ఇలా అనమాట. నాకు తెలిసి ఇవి అర్థమై ఉండొచ్చు ఈజీగా ఇంతకుముందు క్లాస్ విన్న వాళ్ళకైతే. దీని డ్రాఫ్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అర్థమైపోతుంది మీకు. సో ఇదన్నమాట డ్రాఫ్టింగ్. ఫస్ట్ పైన వచ్చేసి బాడీ పార్ట్, షోల్డర్ మనకు తెలుసు, డివైడెడ్ బై 2 చేస్తాం కదా.
లెంత్ తీసుకుంటాం మనం 16 ఖర్చుతో కలిపి. చెస్ట్ వేస్ట్ ఇక్కడ వచ్చేసి 7.5 వచ్చింది ప్లస్ 1 ఇంచ్ అనమాట. అక్కడ డాట్ అనేది వస్తుంది అనమాట, ఇట్లా డాట్స్ వేసేయాలన్నమాట ఫ్రంట్ బ్యాక్, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 7.5 ప్లస్ 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 8.5 అనమాట. సో చెస్ట్ వేస్ట్. నెక్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, ఆర్మోల్ కూడా క్యాల్కులేషన్ చూపించాను, నేను నోట్స్ కూడా సపరేట్ క్లాస్ చేశాను కదా. 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్, మీకు డ్రాయింగ్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇది వచ్చేసి నెక్. ఇక్కడ ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. సో ఇది చాలామంది తీసుకొని ఇట్లా కిందికి జారిపోయినట్టు వస్తుంది నడుము దగ్గర, మొత్తము మిడిల్లో పైకి వచ్చేసి 1 ఇంచ్ పైకి తీసుకొని ఇలా క్రాస్లా కటింగ్ చేయాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో. ఇది మర్చిపోయారంటే మొత్తం ఇక్కడ సైడ్లో వెడల్పుగా రావడం ఇలాంటివి అవుతాయి. అంత క్రాస్ కాకుండా కొంచెం ఇక్కడ ఫస్ట్లో ఎంత గ్యాప్ వచ్చింది చూడండి అలా. ఇది వచ్చేసి సేమ్ డ్రెస్ది మీరు చూసారంటే ఇది అర్థమైపోతుంది మీకు. సో పై పార్ట్ వచ్చేసి ఇది, కింద వచ్చేసి ఫ్రాక్ గౌన్. సో గౌన్కి వచ్చేసి మీ హైట్ ఒకటే చూసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత హైట్ తీసుకున్నాక మీకు ఎక్కడైతే బాడీ పార్ట్ ఉందో 4 ఫోల్డ్ ఉండాలి క్లాత్. ఆ బాడీ పార్ట్ దగ్గర నుంచి మీ క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత తీసుకోవచ్చు. 10 to 20, 20 to 30 ప్లీట్స్ ఆల్రెడీ నేను చెప్పి ఇట్లా 4 ఫోల్డ్ తీసుకోవాలి ఫస్ట్. ఇలా 4 ఫోల్డ్ తీసుకున్నాక ఇక్కడ దాకా మీకు బాడీ లెంత్ అంటే వెడల్పు వచ్చింది, ఇక్కడ నుంచి 10 to 20 తీసుకోవాలన్నమాట. ఇలా బాడీ లెంత్ ఉన్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మీ ప్లేట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. అవి ప్లేట్స్కి సరిపోతుంది. ప్లేట్స్ కూడా నేను ఆల్రెడీ 5 టైప్స్ చెప్పాను కదా, మీకు నచ్చిన ప్లేట్స్ తీసుకోండి. బాక్స్ ప్లేట్స్ తీసుకుంటే 10 to 20 కాకుండా 30 తీసుకోండి. సో మీరు కంప్లీట్గా నా క్లాసెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ 10 క్లాసెస్ వినాల్సిందే, ఏ క్లాస్ కూడా మిస్ చేయొద్దు, ఓకేనా. మాకు ఇది అంతా క్లియర్గా అర్థమైంది, మేము కటింగ్ చేస్తాం అనుకుంటే, అంటే నేను ఆల్రెడీ కుర్తీ పేపర్ కటింగ్ చూపించాను కదా, ఇది పేపర్ కటింగ్ కాకుండా డైరెక్ట్ క్లాత్ పైన కటింగ్ చూపించాలంటే నాకు గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. లేదు మాకు పేపర్ పైన ఫస్ట్ కటింగ్ చూపించాలనుకుంటే ఎల్లో కలర్ హార్ట్ సింబల్ అయితే వేయండి, కామెంట్ చేయండి. నాకు ఏది ఎక్కువ వస్తే కామెంట్లో అదైతే నేను చేయడానికి ట్రై చేస్తాను రేపు. సో ఈ రోజులోపు నాకు కామెంట్స్ ఎక్కువ వస్తేనే నేను చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ గైస్ అండర్స్టాండ్ మై క్లాసెస్. థ్యాంక్ యూ.